పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అనేసి వాక్యములో వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, నిజంగానే యేసు ప్రభువారు తన స్వరక్తం ఇచ్చి సంఘమును కొని ఉన్నాడు. సంఘంలోని విశ్వాసులందరినీ కూడా క్రీస్తు రక్తము చేత కొని ఉన్నాడు. కనుక మనము మన సొత్తు కాదు, దేవుని సొత్తు. కనుక మనం ఏం చేయాలంటే ఆయన చెప్పినట్లుగా మనం నడుచుకోవాలి. ఆయన వాక్యానికి లోబడాలి. ఆయన ఇతరులను క్షమించమని చెప్పినట్లుగా, ఇతరులను ప్రేమించమని చెప్పినట్లుగా మనము యేసు ప్రభువారు సిలువలో ఇతరుల ఎడల చూపించిన ప్రేమను, ఇతరుల ఎడల చూపించిన క్షమాపణను, ఇతరుల ఎడల చూపించిన కనికరాన్ని మనము చూపించే వారిగా ఉండాలి. నిజంగానే యేసు ప్రభువారు తన సంఘమును తన రక్తము చేత కొనుక్కొని ఉన్నాడు. చాలా విలువైన వెలను యేసు ప్రభువారు మన కొరకు చెల్లించి ఉన్నాడు. కనుక ఆయన చేసిన త్యాగాన్ని బట్టి మనందరం కూడా రక్షణ పొంది క్రీస్తు ప్రభు అడుగుజాడలో నడిచేవారిగా ఉండాలని తెలియజేయచ్చు. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్.